విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్న క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు క్రీడాకారులు క్రీడా ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ సిపి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ 3వ స్పోర్ట్ అండ్ గేమ్స్ మీట్ 2025ను వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం నుండి 3 రోజుల పాటు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ పోలీస్ క్రీడల్లో తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ 1ను నిర్వహించగా క్రీడలు నిర్వహిస్తున్న మైదానంలో పోలీస్ కమిషనర్ క్రీడా జెండాను ఎగరవేయడంతో పాటు ఆకాశంలోకి పావురాలను బెలూన్లను ఎగరవేయగా పోలీస్ క్రీడాకారులు తీసుకువచ్చిన క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్కు అందజేశారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పురుషులు మహిళలకు ఏర్పాటు చేసిన 800 మీటర్ల పరుగు పోటీలతో వాలీబాల్ క్రీడలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు క్రీడల నిర్వహణ అధికారులు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలుపుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన 3 జోన్లతో పాటు మొత్తం 6 జట్లు 12 క్రీడాంశాల్లో పోలీస్ క్రీడాకారులకు పోటీ పడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రవీందర్, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, జనగామ ఏఎస్పీ పండారి చేతన్ నితన్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.